యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 27వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో చక్కని మాట. మీకు అనుగ్రహించుచున్నాను. మళ్ళీసారి చదవండి. శాంతిని మీకు ఇస్తున్నాను, అనుగ్రహిస్తున్నాను. నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. నా శాంతిని మీకు ఇస్తున్నాను. లోకము వలె నేను ఇచ్చుటలేదు. ఏంటమ్మా దాని అర్థం? లోకంలాగా నేను మీకు శాంతిని ఇవ్వను అంటున్నాడు. ఏంటి దాని అర్థం? టెంపరీనే కాదు. ఏమంటారంటే లోకం శాంతి ఎట్టుంటుందో చెప్పను కొన్ని ఎగ్జాంపుల్స్. వీడు యువకుడు, కుర్రోడు, నలుగురు కలిసి పాడు పని చేస్తున్నారు. ఏంటిది ఆ పాడు పని? తాగుతున్నారు. వీడు అనుకుంటాడు, అరే నా ఫ్రెండ్స్ నన్ను కలవనీయట్లేదు అనుకుంటాడు. రారా మాతో కలిస్తే హ్యాపీగా ఉంటావు, ఒక పెగ్గేసుకో, హ్యాపీగా ఉంటావు. ఏంటంటే ఒక పెగ్గేసుకో, హ్యాపీగా ఉంటావు. కానీ అది శాశ్వతమైంది కాదు. ఇట్ ఈస్ టెంపరీ. రా డ్రగ్స్ తీసుకో. ఇప్పుడు అదేనండి జరిగేది. నేను నాకు తెలిసిన గురువులతో మాట్లాడుతున్నా. విజయవాడ సరౌండింగ్స్లో ఉన్న గురువులు నాతో చెప్పింది ఏందో తెలుసా? విజయవాడ చాలా ప్రాంతాలలో చాలామంది యువకులు, కొంతమంది యువతులు కూడా ఈ డ్రగ్స్కు బానిసలైపోయారంటండి. దారుణమైన స్థితిలో ఉన్నారు. కానీ అది నీకు శాంతినివ్వదో, నిదానంగా నిన్ను మెంటల్ స్ట్రెస్లోని గుంజుద్ది. దేవుని మీద ఆధారపడి బిడ్డ. అందుకే ప్రభు అంటున్నాడు, లోకములో నేను ఇవ్వడం లేదు మీకు శాంతిని, మీరు కలవరపడవలదు, భయపడవలదు. ప్రియులారా, శ్రీ సభ ఏమని చెప్తుందంటే, ఈ ఆందోళనని, ఈ మెంటల్ సిక్నెస్, మానసిక ఒత్తిడి, మానసిక వ్యాధిని నయము చేయగలిగినట్టు ప్రధానమైన వైద్యుడు ఎవరండి? యేసయ్య. ఆయన దగ్గరికి వెళ్ళు, కాసేపు కూర్చో, కాసేపు ప్రార్థన చేసుకో, కాసేపు ఆ దేవుడిచ్చేటువంటి నిజమైనటువంటి ఆ శాంతిని, సమాధానం అనుభవించు. అప్పుడు నీకు నిజమైన శాంతి దొరుకుతుంది, అప్పుడు నీకు నిజమైన సమాధానం దొరుకుతుంది. గుర్తుపెట్టుకో. రెండవది, శ్రీసభ బోధించే రెండవ బోధన ఏంటంటే, ఈ మానసికమైన అశాంతి కూడా అది తప్పు కాదు. ఏంటండి? అది పాపం కాదు. అతనేం పాపం చేయట్లా. మానసికంగా ఒత్తిడికి గురి అవుతున్నా, నేను మెంటల్ స్ట్రెస్కి గురి అవుతున్నా, ఒత్తిడికి గురి అవుతున్నా, యు ఆర్ నాట్ కమిటింగ్ ఎనీ సిన్. అది ఒక రకమైన వ్యాధే. కాబట్టి నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆధునిక ప్రపంచంలో చాలామంది ఏమంటున్నారు తెలుసా? ఆ మానసికమైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోవటాన్ని అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఏమనుకుంటారో, నేను ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నానంటే. వద్దు, డోంట్ ఫీల్ బ్యాడ్. సిరాకుపుత్రుని యేసు రాసిన జ్ఞానగ్రంథంలో వైద్యులని మందులని దేవుడే సృష్టించాడు ఉంటుంది కదండి. వైద్యులని మందులని దేవుడే కలుగజేశాడు. దాన్ని గౌరవించు, దాన్ని స్వీకరించు. జ్ఞానం దేవుడే ఇస్తాడు. ఆ మంచి జ్ఞానాన్ని వాడుకో, ఈ చెడు జ్ఞానాన్ని వాడే బదులుగా. రెండు టీచింగ్స్ అండి శ్రీసభ బోధనలు ఏంటంటే, మొదటిగా మానసిక వైద్యాన్ని, మానసికమైన వ్యాధిని, మానసికమైన రోగాన్ని, మానసికమైన రుగ్మతలని పూర్తిగా నయం చేయగలిగినటువంటి వారు ఎవరండి? యేసయ్య మాత్రమే. అయితే శ్రీసభ ఏమంటుందంటే, ఇది కూడా ఒక వ్యాధి లాంటిదే. దాని గురించి అది పాపం అనేని భయపడాల్సిన అవసరం లేదు. దానికి సరి అయినటువంటి సైంటిఫిక్ ట్రీట్మెంట్ కూడా తీసుకో డాక్టర్ల దగ్గర, అది మంచిదే అని పలుకుతున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ప్రత్యేకంగా మనందరం కూడా ప్రార్థన చేయాలి. బైబిల్లో 1-2 ఎగ్జాంపుల్ చెప్పండి మానసికంగా ఒత్తిడికి గురైన వాళ్ళని. మానసికంగా ఒత్తిడికి గురి అయినటువంటి వాళ్ళు ఒకళ్ళ పేరన్నా చెప్పండి. యోబు శారీరకంగా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, చక్కగా చెప్పావు. ఎవరు? ఏలియా ప్రవక్త. ఎవరండి? ఏలియా ప్రవక్త. చెప్పనా ఏమైందో? ఏలియా ప్రవక్త పీలారా 850 మంది దబ్బర దేవతలతో పోరాడిన తర్వాత కర్మేలు కొండ మీద జెజబెలు రాని ఒక సవాలు విసురుద్దండి. ఏ ఏలియా, రేపటికల్లా నేను నిన్ను చంపేస్తానంటది. అంతే, భయపడిపోయాడు, మానసికంగా వణికిపోయాడు ఏలియా ప్రవక్త. అవునా కాదా? మానసికంగా ఒత్తిడికి గురి అయ్యి ఏలియా ఏమంటాడు దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా నన్ను ఇంక చంపేశాయి. హీ వాంటెడ్ టు కమిట్ సూసైడ్, హీ వాంటెడ్ టు డై. అసలు బైబిల్లో ఏలియా అంత రోషము కలిగిన ప్రవక్త మరొకడు లేడు. ఈజ్ అ పవర్ఫుల్ ప్రాఫిట్.
యేసు ప్రభు చేసినట్టు అద్భుతాలు అన్నీ చేసేసాడు ఏలియా ముందు. హీ ఫోర్ షాడోస్ జీసస్ క్రైస్ట్. కానీ అట్లాంటి ఏలియా భయపడిపోయి ఒక చెట్టు కింద కూర్చొని తన తనువు చాలించాలి అనుకున్నాడు, చనిపోవాలనుకున్నాడు. అంటే ఇండైరెక్ట్లీ హీ వాంటెడ్ టు కమిట్ సూసైడ్, ఆత్మహత్యకి పాల్పడాలనుకున్నాడు. దేవుడు వచ్చి బలపరుస్తాడు. ఎవరు బలపరిచారండి? ఎవరు బలపరిచారు? దేవుడు వచ్చి బలపరుస్తాడు పిల్లరా. నేను చెప్పే మాట నిజమండి. ఒక్కసారి ఒక్క వాక్యాన్ని చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము, రాజుల 19వ అధ్యాయము తానొక్కడే 4వ వచనాన్ని చదువుకుందాం. చదవమ్మా. తాను ఒక్కడే అరణ్యమున ఒకరోజు ప్రయాణము సాగించను. ఆ అడవిలో ఒక రేగు చెట్టు కింద కూర్చుండి ప్రాణములు విడవగోరెను. ఏం చేయాలనుకున్నాడండి? చదువమ్మా. చెప్పం ఏం చేయగలను అనుకున్నాడు? ప్రాణములు విరవగోడెను. అంటే ఏంటి? అంటే హీ వాంటెడ్ టు డై. అంటే తీవ్రమైన మానసికమైన ఒత్తిడిలో ఉన్నాడండి. భయంకరమైన మానసికమైన ఒత్తిడిలో ఉన్నాడు ఏలియా ప్రవక్త. ఎవరైనా రోషము కలిగిన ప్రవక్త. 850 మంది ప్రవక్తలను ఎదిరించినోడు ఒక్కడే. ఎవరైనా రాజును ఎదిరించినోడు, జెజబెల్ రాణిని ఎదిరించినోడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను చచ్చిపోతాను, నా వల్ల కాదు ఇంకా, ఐ కెన్ నాట్. మానసికమైన వ్యాధితో బాధపడే వాళ్ళు ఇది అంటారు, ఐ కెన్ నో మోర్. నేను చెప్పాను కదా మీతోటి, చీరాల మధుసూదన్ గారు ఈ జూన్ నెల 16వ తారీఖున చనిపోయినటువంటి ఆ కుటుంబంలో వాళ్ళు రాసింది ఏంటంటే, మేము మానసికంగా కృంగిపోయాము, ఇంకా ముందు కొనసాగలేము కాబట్టి చనిపోతున్నాం. ఏలియా అదే అంటున్నాడండి, నేను ఇంక చనిపోతా. అంటే ఈ సంఘటన మనకేమి నేర్పిస్తుంది? నువ్వు ఎంత గొప్పవాడివన్నా కావచ్చు, కొన్నిసార్లు నువ్వు మానసికంగా ఎంత దృఢంగా ఉండొచ్చు. ఏలియా 850 మంది కొంతమంది బాలు ప్రవక్తలను, ఇతర ప్రవక్తలను చంపిన తర్వాత, ఎదిరించిన తర్వాత, రాజును ఎదిరించిన తర్వాత, జెజబెల్ రాణి ఎదిరించిన తర్వాత ఒక్కసారిగా మానసికమైన ఒత్తిడిలోనికి లోనవుతున్నాడు. అంటే ఈ మానసికమైన ఒత్తిడికి ఎవ్వరూ అతీతులు కాదు. ఎంత గొప్పవాళ్ళమైనా కానీ ఆ స్ట్రెస్కి, ఆ డిప్రెషన్కి మనం గురి కావచ్చు. కాబట్టి ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఏలియా ఎవరి దగ్గర మొరపెట్టుకున్నాడు? దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు. దేవుడు అద్భుత రీతిగా 5వ వచనం చదవమ్మా. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనము. అటుల పలికి చెట్టు క్రింద పడుకొని నిద్రించెను. అప్పుడు ఒక దేవదూత అతనిని తట్టి లేపి నీవు లేచి భుజించుము. అంటే దేవుడు మనకు ఆ శక్తినిస్తాడు. హీ విల్ గివ్ us that food, spiritual food, strengthens us. ఇక చివరికి 8వ వచనంలో ఏలియా లేచి రొట్టెను తిని నీళ్లు త్రాగెను. ఆ ఆహారపు బలముతో, దేవుడిచ్చే బలముతో, the spiritual energy will combat, will fight with the emotional imbalance. మన ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది మానసికమైన వ్యాధితో పోరాడి నయం చేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరొక ఉదాహరణ మాత్రం చూసి ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం లూకాసు వార్తకు వెళదాం ప్రియులారా. లూకాసు వార్తలో కూడా చివరి, నాట్ లాస్ట్ బట్ వన్, చివరిది కాకుండా ఒక అధ్యాయం ముందు మనం చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ కూడా ఇటువంటి సంఘటన మనకు ఒకటి జరుగుతుంది. 24వ అధ్యాయం చివరి అధ్యాయాన్ని తీసుకుందాం పిల్లలు. 2 శిష్యులు ఎమ్మావు గ్రామానికి వెళుతున్నారు. ఎవరండి? వాళ్ళల్లో ఒక నెత్తని పేరేంటి? క్లెయోఫా. 2 శిష్యులు వెళ్తున్నారు. ప్రియులారా ఎలాగా ఉన్నారంటండి వాళ్ళు? ప్రియులారా చదువుకుందాం ప్రియులారా. ఇదిగో లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం నుంచి. ఆ దినముననే వారిలో 2 యెరూషలేమున ఆమడి దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంఘటనల గురించి మార్గమున ముచ్చడించుకొనిచుండిరి. ఇట్లు తర్కించుకొనిచుండగా యేసు వారి మధ్యన సమీపించి వారి వెంట నడవసాగాను. వారు ఆయనను చూచిరి కానీ గుర్తించలేదు. యేసయ్యను గుర్తించలా. మీరిప్పుడు దేని గురించి మాట్లాడుకొనిచున్నారు అని ఆయన వారిని అడిగాను. వారు విచారముతో నిలిచిపోయిరి. ఎలా నిలిచిపోయారంటండి? విచారముతో. దే వర్ డిప్రెస్డ్. హౌ వర్ దే? విచారముతో నిలిచిపోయారు. విచారముతో నిలిచిపోయినటువంటి, విచారవదనముతో ఉన్నటువంటి వారి వద్దకు యేసయ్య వచ్చాడు. ఇదిగో అప్పుడు వారిలో క్లెయోఫా అతడు, నువ్వు యెరూషలేములో కొత్తవాడు, అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదా?
ఇంకా వాళ్ళు చెప్తా ఉన్నారండి, అయ్యా మేము యేసయ్యను నమ్మాము, ఆయన మమ్మల్ని ఉద్ధరిస్తాడనుకున్నాను, ఆయన చంపివేయబడ్డారు, సమాధిలో ఉంచాడు, ఏం జరుగుతుందో తెలియలేదు, విచారంతో ఉన్నారు, డిప్రెషన్. కానీ ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ విచారాన్ని, వాళ్ళు దేర్ హార్ట్స్ విచ్ వర్ కోల్డ్ నౌ స్టార్ట్స్ టు బర్న్. ఆ చల్లటి హృదయాలని వెలిగేటువంటి హృదయాలుగా మార్చాడు. వేదనతో నిండిన హృదయాలని ఆనందముతో నింపాడు, సంతోషముతో నింపాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబంలో కూడా, నీ జీవితంలో కూడా నీవు కూడా తెలియకుండా ఒత్తిడికి గురి అవుతున్నావా? మానసికమైన రుగ్మతలతో ఉన్నారా? మొదటిగా దేవుని ఆశ్రయించు, దేవుని సన్నిధికి వెళ్ళు. ఆ పరమ వైద్యుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు స్వస్థతనిస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు. రెండవది, ఒకవేళ నీలో కానీ నీ కుటుంబంలో కానీ ఎవరైనా కానీ మానసికంగా ఒత్తిడికి గురి అవుతుంటే సిగ్గుపడమాకో. అది కూడా మామూలుగా నా కాలు ఇరిగిందనుకో, చెయ్యి ఇరిగిందనుకో, లేకపోతే ఏదన్నా మలేరియా లేకపోతే టైఫాయిడ్ ఇట్లాంటి జబ్బులు వచ్చినాక ఏ విధంగా మందు తీసుకుంటామో మానసిక పరమైన వైద్యాన్ని చూసుకోవడం అంతే మందే. డోంట్ వరీ, ఎవడో ఏదంట అనుకుంటాడో అనుకో, మాకు మంచి వైద్యుడి దగ్గరికి వెళ్ళి తప్పులేదు. దానికంటే ఎక్కువగా నీ మనస్సుని కుదుటపరచని నిజదేవుని దగ్గరికి వెళ్ళు. ఆయన నీ హృదయ గాయాలను కట్టుకడతాడు. వాక్యంలో చదువుకున్నాం కదా ప్రారంభంలో, 147వ కీర్తన 3వ వచనం, ప్రియరా, విరిగి నలిగిన హృదయాలని ఆయన నయము చేసే దేవుడు, శాంతననిచ్చే దేవుడు, సమాధానాన్నిచ్చేటువంటి దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నము చెయ్యి ప్రియులారా. మరొక సంఘటన కూడా మనం చూస్తామండి. రక్తస్రావ రోగి. ఎవరండి? రక్తస్రావ రోగి. ఆమెకు వచ్చిన వ్యాధి ఏంటండి? ఆమెకున్న వ్యాధి ఏంటి? ఆమెకి ఇప్పుడు 2 వ్యాధులు ఉన్నాయి, ఒక వ్యాధి కాదు. ఒకటి సహజంగా స్త్రీలకు వచ్చిన రక్తస్రావ వ్యాధి అయితే, రెండవది ప్రియులారా, ఆ వ్యాధి వచ్చినటువంటి వారిని యూదులు రోడ్డు మీద కూడా రానియ్యరు. దే ఆర్ కండెమ్డ్ నాట్ టు కమ్ అవుట్. దే ఆర్ అన్క్లీన్ స్పిరిచువల్లీ. యు నో దట్? అన్క్లీన్ అండి. వారు ఒక స్త్రీ ముట్టుతగా ఉన్నప్పుడు పిల్లారా, స్త్రీ దేవాలయానికి రాకూడదు, సమాజంలోనికి రాకూడదు. అంటే ఈ తల్లి 12 సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో బాధపడుతుంటే, ఆ తల్లి ప్రియులకు దేవుని బిడ్డలారా మనుషుల మధ్యలోనికి రావడానికి ఆమెకి హక్కు లేదు. భయంకరమైన వేదనతో ఉంది. ఒకటి శారీరకమైన అనారోగ్యం అయితే, మరొకటి మానసికంగా కృంగిపోయింది ఆ తల్లి ప్రియులారా. యేసయ్యా, వినండి ఈ మాట జాగ్రత్తగా, మీరు ఈ కోణంలో ఆలోచించారో లేదో. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆమె అంగీ అంచును తాకింది, అద్భుతం జరిగిపోయింది. అక్కడ ఆగొచ్చుగా యేసు ప్రభు, మరి ఎందుకు మరి పబ్లిక్గా అన్నాడు? నన్ను తాకింది ఎవరని ఎందుకు అన్నాడు? చెప్పండి. ఆ తల్లి రక్తస్రావం ఆగిపోయిందని మనం చదువుకుంటాం. అంగీ అంచును తాకితే చాలా నాకు స్వస్థతను విశ్వాసంతో తాకింది, స్వస్థత వచ్చింది. మరి యేసు ప్రభు ఆమెను వదిలిపెట్టొచ్చు కదా పాపం. మళ్ళీ అంతమంది మగోళ్ళ ముందు నన్ను తాకింది ఎవరంటాడేంటి యేసు ప్రభు? ఎందుకు? వాళ్ళందరి మధ్యలో ఆ తల్లి యొక్క ధైర్యాన్ని పెంచాలనుకున్నాడు. ఎస్ అమ్మా, నౌ యు ఆర్ క్లీన్, నువ్వు ఇంకా బాధపడనక్కర్లా, మానసికంగా కృంగిపోమాకో. అందరి ముందు ఏమన్నాడంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. ఆ విధంగా చెప్పటం ద్వారా ఆ తల్లి ఎవరికి చెప్పాలండి? వెళ్ళి పబ్లిక్గా నాకు ఇప్పుడు జబ్బు నయమైంది, నేను మీ మధ్యలోకి రావచ్చు అని. అంగీ అంచున ఎందుకు తాకిందండి? ఎందుకు యేసుప్రభుని పూర్తిగా తాకలేదని? తాకూడదు. అయినా ధైర్యం చేసింది, కొద్దిగా అంచున తాకుతాలే, నన్ను ఎవరో గుర్తించరుగా, కానీ నాకు నయమైపోద్ది. ప్రియులారా, యేసయ్య ఆ తల్లిని శారీరకముగా మాత్రమే కాదు, మానసికమైనటువంటి వ్యాధి నుండి నయము చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా తెలియకుండా చిన్నదో పెద్దదో వేదనతో కృంగిపోతున్నావా? బాధలతో కృషించిపోతున్నావా? హృదయములో గాయపడినటువంటి బిడ్డగా ఉన్నావా? ఎవరో ఏదో అన్నారని, స్నేహితులు లేరని, నాన్న అటువంటి వారు లేరని, నా భర్త నన్ను విడిచిపెట్టాడు, నా భార్య నన్ను విడిచిపెట్టిందని భయంకరమైన దారుణమైనటువంటి వేదనతో నువ్వు ఉన్నావా? ఇరుగు పొరుగు వారు, సమాజం నిన్ను సూటిపోటి మాటలతో అంటుందా? అలనాడు వ్యభిచారమున పట్టుబడినటువంటి స్త్రీని ఇదిగో ఏమైనా రాళ్లతో కొట్టి చంపాలి అంటే యేసయ్య ఆమెను ఏమని పిలిచాడు? అమ్మా. ఏమంటాడండి? అమ్మా. హీ కాల్స్ హర్ అమ్మా. అమ్మా అని ఎందుకు పిలవాలి?
యేసుప్రభు అంటాడు, నీ స్థితి ఆయనకు ముఖ్యం కాదు, నీ పరిస్థితి ఆయనకు ముఖ్యం కాదు, ఆయన నిన్ను బలపరిచే దేవుడు. నువ్వు దేవుని బిడ్డవి కాబట్టి ఆయనకు అంగీకారం అంతే. ఆయన చేసేదల్లా ఏంటంటే నువ్వెంత బలహీనురాలివిగా ఉన్నా కానీ నిన్ను మరలా ఆయన బిడ్డగా చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ నీ మానసికమైన వేదనలు నువ్వు కృంగిపోవాలని ఆశించేవాడు కాడు. హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్. యేసయ్య మీద నమ్మకం ఉంచు, ఆయన సన్నిధికి వెళ్ళు, మరలా వెళ్ళు. నిన్ను లేవనెత్తుతాడు. నీ కృంగిన హృదయాన్ని, నీ పగిలిన మనస్సుని ఆయన కట్టుగట్టి నయము చేసి బాగు చేసేటువంటి వాడు. తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మా హృదయ గాయాలను మాన్చే దేవుడవు, పరమవైద్యుడవు నీవేనయ్యా. మా మనస్సుకు తగిలిన గాయాలని కట్టుకట్టి నయము చేయువాడవు నీవేనా తండ్రి. మానసికమైన ఒత్తిడి, మానసికమైనటువంటి వైకల్యం, మానసికంగా శాంతి లేక సమాధానం లేక సమాజంలో ప్రభువా ఇప్పుడు ఎంతోమంది వేదనతో ఉంటున్నారు, పెరిగిపోతున్నారయ్యా. నీ శాంతిని, నీ నిజమైన సమాధానాన్ని మాకందరికీ దయచేయి తండ్రి. ఇదిగో మా సంఘములో, మా గ్రామములో, మా మధ్యలోనే ఉన్నటువంటి వారు మమ్ము కృంగదీసే మాటలు అంటున్నారు, మమ్ము బాధ పెట్టే మాటలు అంటున్నారు, మమ్ము దూరంగా ఉంచుతున్నారయ్యా. కానీ నీవు మమ్ము కౌగలించుకొని ప్రేమించి లేవనెత్తి బలపరచి దృఢపరచి మా కృంగిన మనస్సులను లేవనెత్తే దేవుడివ నాయన. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. నా దేవా, ఈనాడు ప్రత్యేకంగా ప్రభువా ఎవరైతే మరి ఈ మెంటల్గా లేకపోతే మానసికంగా కృంగిపోతున్నారో వారందరి కొరకే ప్రార్థిస్తున్నాం. లేవనెత్తు, బలపరచు నాయన, దృఢపరచు నాయన. నువ్వు అంటున్నావు కదా నాయన, భారముచ్చే కృంగినటువంటి వారలారా నా దగ్గరికి రండి, నేను మీకు శాంతినిస్తానంటున్నావు. ఆ నిజమైన శాంతిని, సమాధానాన్ని బిడ్డలకు ఇవ్వయ్యా. ఎంతోమంది బిడ్డలు ప్రభు ఒంటరి జీవితాలను జీవిస్తున్నారు. ఎంతోమంది బిడ్డలు తీరనటువంటి వ్యాధి, దీర్ఘకాలపు వ్యాధులు తోటి ప్రభువా నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నాకు శాంతి లేదు, సమాధానం లేదు అనుకుంటున్నారయ్యా. నువ్వు తోడుగా ఉండయ్యా, వారిని ఉత్సాహపరచువాడవు నీవే. ఇదిగో ప్రభువా, ఇదిగో లూకాసు వార్త 4వ అధ్యాయంలో కృంగినటువంటి వారిని లేవనెత్తుటకై ప్రభువు నన్ను అభిషేకించాడని పలుకుతున్నావు నాయన. కూలిపోయినటువంటి వారిని లేవనెత్తుటకై ప్రభువు నన్ను అభిషేకించాడంటున్నావు దేవా, నీకు స్తోత్రమయ్యా. లేవనెత్తు ప్రభువా, బలపరచు నాయన, దృఢపరచు నాయన. నీ ఉత్సాహపరచు ఆత్మతో మమ్మ నింపండి నాయన, ఉత్సాహపరిచే ఆత్మతో మమ్మ నింపండి నాయన. దీవించమని, ఆశీర్వదించమని. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కుటుంబంలో శాంతి లేనటువంటి వారికి, జీవితంలో ఓర్పును, నమ్మకాన్ని కోల్పోయినటువంటి, ఆశను కోల్పోయినటువంటి వారిని ప్రభువా లేవనెత్తండి. గడిచిన సంవత్సరం ప్రభువా నిరాశ కలిగింపని ఆశ, నిరీక్షణ గురించి మేము ధ్యానం చేశాం. లోకంలో ఎంతోమంది నిరాశతో కృంగిపోతున్నారయ్యా, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారయ్యా. నీ ఆశతో నింపని, నీ నిరీక్షణతో నింపమని, బలపరచు, దృఢపరచమని మననాథుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక, ఆమేన్.